మీకు చాలా అవసరాలున్నాయి. అనగా మీకు చాలా డబ్బు అవసరము, ధనం అవసరం. అప్పుల వాళ్ళకి డబ్బు కట్టాలి, స్కూల్ ఫీజులు కట్టాలి, లోన్స్ కట్టాలి, ఈఎంఐలు కట్టాలి, అద్దెలు కట్టుకోవాలి. ఇలాగ రకరకాలుగా మీకు డబ్బనేది చాలా అవసరం. కూతురు పెళ్లి చేయడానికి, లేకపోతే కొడుక్కి పెళ్లి చేయడానికి, లేకపోతే మీ జీవితంలో ఇంకా చాలా అవసరాలున్నాయి. అనగా మీకు చాలా అక్కర్లున్నాయి. దేవుడు ఈ రోజున నీతో మాట్లాడుతున్నాడు. నీవు అడగక మునిపే నీకు ఏవైతే అక్కరగా ఉన్నాయో, అనగా నీకు ఏం కావాలో దేవుడికి తెలుసు. మీకేం కావాలో దేవుడికి తెలుసు. మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకి బాగా తెలుసు. కాబట్టి ఈ రోజున దేవుడు నీతో చెబుతున్న మాట, ఖచ్చితముగా నేను నీకు సహాయం చేస్తాను. ఈ రోజున మీకు ఏదైతే అక్కరగా ఉన్నదో ఆ అక్కరలను తీర్చడానికి దేవుడు ఒక వారం, 10 రోజులు, లేకపోతే ఒక నెల రోజుల్లో నీ జీవితంలో బలమైన గొప్ప కార్యం చేసి నీకు కావలసిన ప్రతి ఈవిని దేవుడు అనుగ్రహించి ఖచ్చితముగా దేవుడు నీ అవసరాలను తీరుస్తాడు. అయ్యో, ఈ అప్పులు నేను కట్టలేను, ఈ ఫీజులు నేను కట్టలేను, ఈ యొక్క లోన్స్ నేను తిరిగి కట్టలేను, నా పరిస్థితి చాలా దారుణంగా ఉంది, ఎవరు నాకు సహాయం చేయట్లేదు, ఎంతోమందిని డబ్బులు అడుగుతున్నాను, అప్పు కోసం తిరుగుతున్నాను, కనీసం ఒక రూపాయి కూడా నాకు దొరకట్లేదని బాధపడుతున్నావు. బాధపడకు. నీవు అడగక మునుపే నీకు ఏదైతే అక్కరగా ఉన్నదో ఆ అక్కర ఎరిగిన దేవుడు నీకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. దానికంటే ముందుగా ఈ యొక్క వీడియోని సేవ్ చేయండి, అనేకులకు కూడా షేర్ చేయండి. హై పాయింట్స్ ఉంటాయి, హై పాయింట్స్ ఇవ్వండి, కామెంట్ చేయండి, యేసయ్య నా అవసరాలను తీర్చును అని. ఇప్పుడు ప్రార్థనా పూర్వకంగా ఈ యొక్క వాక్యాన్ని మీరు వినండి. ఆఖరి వరకు కూడా లాస్ట్లో ఖచ్చితంగా నేను మీకోసం ప్రార్థన చేస్తాను. నాతో పాటు ఏకీభవించి ప్రార్థన చేయండి. ప్రార్థన ముగించిన వెంటనే ఖచ్చితముగా దేవుడు నీకు ఏదైతే అవసరమైనదో దాన్ని ఖచ్చితముగా నీ విశ్వాసం చొప్పున, నీ నమ్మిక చొప్పున ఒక వారం, 10 లేదా ఒక 40 రోజుల్లో, నెల రోజుల్లోపు నీకు ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. సో మత్తయి సువార్త 6వ అధ్యాయము 7వ వచనంలో మనం ధ్యానం చేసుకున్నట్లయితే, మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగా నున్నవేవో ఆయనకి తెలియను. ఇక్కడ మనం ఇంగ్లీష్ బైబిల్లో చూసినట్లయితే, ఫర్ యువర్ ఫాదర్ నోస్ వాట్ యు నీడ్ బిఫోర్ యు ఆస్క్ హిమ్. ఫర్ యువర్ ఫాదర్ నోస్ వాట్ యు నీడ్. నీ దేవుడికి, అనగా నీ పరలోకమందున్న తండ్రికి నీకు ఏదైతే అవసరమో నువ్వు అడగక మునిపే, బిఫోర్ యు ఆస్క్, దేవుడికి తెలుసు. అడగందే అమ్మైనా అన్నం పెట్టదు అంటారు. కానీ దేవుడికి నువ్వు కనీసం అడగక మునిపే, రిక్వెస్ట్ చేయక ముందే, ఒకవేళ ఈ రోజున నీకు 10 లక్షలు అప్పు ఉంది, ఆ అప్పు ఎలా తీర్చాలని బాధపడుతున్నావు. దేవుడికి తెలుసు నీకు 10 లక్షలు కావాలి, ఆయన 10 లక్షలు నీకు ఇవ్వాలని. అలాగనే ఈ రోజున నీకు సంతానం లేదు, సంతానం లేమితో బాధపడుతున్నావు. ఖచ్చితంగా దేవుడికి తెలుసు నీకు సంతానం లేదని. ఖచ్చితంగా దేవుడు నీకు సంతానాన్ని కలుగు చేస్తాడు. అలాగనే ఈ రోజున నీకు ఒక మంచి ఇల్లు లేదని దేవుడికి తెలుసు, ఆ ఇల్లు కావాలి, నీకు అవసరమని దేవుడికి తెలుసు. అలాగనే రేపు ఈఎంఐలు కట్టాలని దేవుడికి తెలుసు, అద్దెలు కట్టుకోవాలని దేవుడికి తెలుసు, నీ బిడ్డలకి స్కూల్ ఫీజులు కట్టాలని దేవుడికి తెలుసు. అలాగే వివాహం జరిగించాలి, ఆ వివాహానికి ఎంతో ఖర్చు ఉందని దేవుడికి తెలుసు. మీరు మీ తండ్రిని అడగక మునిపే, బిఫోర్ యు ఆస్క్ హిమ్, యువర్ ఫాదర్ నోస్ వాట్ యు నీడ్. సో దేవుడికి నువ్వు అడగక మునిపే అన్నీ ఆయనకు తెలుసు. కాబట్టి భయపడకు, దిగులు పడకు. ఆ ఉద్యోగాన్ని దేవుడు ఖచ్చితంగా నీకు ఇస్తాడు. ఆ వివాహం అంగరంగ ఘనంగా, వైభవంగా జరగబోతున్నది. ఆగిపోయిన నీ ఇల్లు దేవుడు ఖచ్చితంగా తిరిగి కట్టిస్తాడు. ఖచ్చితముగా నీకు సంతానం కలుగుతుంది. ఖచ్చితంగా నీ అప్పులన్నీ తీరిపోతాయి. ఖచ్చితంగా ఆ లోన్ నీకు వస్తుంది. ఖచ్చితంగా నువ్వు ఎవరినైతే డబ్బులు అడిగావో వాళ్ళని ఖచ్చితంగా ఇస్తారు. మీరు ఒకళ్ళని డబ్బులు అడిగారు, వాళ్ళు డబ్బులు ఇవ్వట్లేదు, మీ డబ్బులే, కానీ ఆ డబ్బులు దేవుడు ఇచ్చినట్లుగా చేయబోతున్నాడు. మీకు రావాల్సిన మనీ వచ్చినట్లుగా దేవుడు చేయబోతున్నాడు. నీ లావాదేవీల్లో, వ్యాపారాల్లో అన్నిట్లో దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. కాబట్టి భయపడద్దు, దిగులు పడద్దు. మరొక వాక్య లేఖనాన్ని నేను మీకు తెలియపరుస్తాను, చూడండి. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 3వ వచనములో మనం చూసినట్లయితే, అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకిచ్చేదను. దేవుడు చెబుతున్న మాట ఏంటి అంటే, నీ కొరకు దేవుడు నిధులను, అలాగే సీక్రెట్ ప్లేసెస్లో దాగి ఉన్న ధనాన్ని దేవుడు నీకు ఇస్తాడు. అది అంధకారంలో నీ కొరకు దాచబడి ఉన్నది. అంధకారంలో ఉంది, డార్క్నెస్లో ఉంది అంటే ఇంతవరకు ఎవరికి కూడా అది తెలియదు. రహస్యంగా దాచబడిన ధనము ఏదైతే ఉందో దేవుడు దాన్ని నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. చూడండి, ఐ విల్ గివ్ యూ ద ట్రెజర్స్ ఆఫ్ డార్క్నెస్ అండ్ ద హోర్డ్స్ ఇన్ సీక్రెట్ ప్లేసెస్. సీక్రెట్ ప్లేసెస్లో ఉన్న
ఆ యొక్క ట్రెజర్స్ ఏవైతే ఉన్నాయో, డార్క్నెస్ ప్లేసెస్లో ఉన్న ఆ ట్రెజర్స్, ఆ మనీ ఏదైతే ఉందో, ఆ మనీ దేవుడు నీకు అనుగ్రహించి నీ అవసరాలను దేవుడు తీర్చబోతూ ఉన్నాడు. దేవుడు ఐశ్వర్యమును నీ వద్దకి పంపించబోతూ ఉన్నాడు. ఎందుకు? నీకు అవసరం. ఎందుకు? నీకు ఎమర్జెన్సీ నీడ్ ఉంది. కాబట్టి ఎమర్జెన్సీగా నీకు అవసరమైన దాన్ని దేవుడు ఖచ్చితముగా నీకు అనుగ్రహిస్తాడు. కాకోకముల ద్వారా ఏలియాను పోషించిన ఆ దేవుడే ఈ రోజున ఏలియా యొక్క దాహాన్ని తీర్చిన ఆ దేవుడు ఇశ్రాయేల్ ప్రజలను 40 సంవత్సరాల పాటు అరణ్యంలో పోషించిన ఆ దేవుడే వాళ్ళ యొక్క బట్టలు పాతగిలిపోకుండా, వారికి ఆహారం తక్కువ కాకుండా, ధనమును, ఐశ్వర్యమును, బంగారమును, వెండిని, సర్వస్త్రమును అనుగ్రహించిన ఆ దేవుడే నీ కొరకు దాచబడిన నిధులను, రహస్యంగా సీక్రెట్ ప్లేస్లో ఉన్న ధనాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి నీకు కావలసింది విశ్వాసం, నమ్మకం, ప్రయత్నం, కష్టపడడం, దేవుని ఎదుట నిజాయితీగా ఉండడం. తప్పకుండా నువ్వు ఉన్న ఈ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్లో నుండి, ఈ యొక్క ఫైనాన్షియల్ ఇబ్బందుల్లో నుండి ఖచ్చితంగా నువ్వు బయటకు వస్తావు. మరి యొక్క వాక్యలేఖనాన్ని నేను మీకు తెలియపరుస్తాను. ఈ యొక్క వాగ్దానాన్ని కూడా నోట్ చేసుకొని ప్రార్థన చేయండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో ఇలాగ రాయబడినది: కాగా దేవుడు తన ఐశ్వర్యం చెప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. And may God will supply every need of your according to his riches in glory in Christ Jesus. God will supply every need for yours. నీకు సంబంధించిన ప్రతి అవసరానికి దేవుడు ఏం చేయబోతున్నాడు అంటే, ఆయన ఐశ్వర్యం, మహిమలో ఉన్న ఐశ్వర్యం చెప్పున నీ ప్రతి అవసరాన్ని దేవుడు తీర్చబోతున్నాడు. గాడ్ విల్ సప్లై. వాట్ విల్ గాడ్ సప్లై అంటే, దేవుడు నీకు మనీని సప్లై చేయబోతున్నాడు. దేవుడు నీకు కావలసిన ఆహారాన్ని సప్లై చేయబోతున్నాడు. వస్త్రాలను సప్లై చేయబోతున్నాడు. దేవుడు నీకు ఏం సప్లై చేయబోతున్నాడంటే, నీకు ఏదైతే అవసరమో ఆ అవసరానికి అవసరమైన దాన్ని దేవుడు నీకు సప్లై చేయబోతున్నాడు. తన ఐశ్వర్యం చెప్పున తన మహిమలో నీ ప్రతి అవసరాన్ని దేవుడు తీర్చబోతూ ఉన్నాడు. ఆయన నీకు సహాయం చేయబోతూ ఉన్నాడు. మై గాడ్ విల్ సప్లై ఎవ్రీ నీడ్ ఆఫ్ యువర్స్. నా దేవుడు నీ ప్రతి అవసరాన్ని కూడా తీర్చబోతున్నాడు. నీ అవసరాలు ఏంటి అని ఒక పెన్ను, పేపర్ తీసుకొని రాయి. అయ్యా, ఇదిగో నాకు ఉద్యోగం కావాలి, ఇదిగో ఇంత డబ్బు కావాలి, ఇదిగో నా ఇలాగ వివాహం జరిగించాలి, ఇదిగో నాకు ఇది అవసరం ఉంది, ఇదిగో ఈ ప్లేస్ కావాలి, ఈ ఇల్లు కావాలి, లేకపోతే ఈ ఉద్యోగం కావాలి, ఇందులో ఇన్ని మార్కులు కావాలి, ఎగ్జామ్లో పాస్ అవ్వాలని దేవుణ్ణి అడిగితే ఖచ్చితంగా దేవుడు తన మహిమలో నీ ప్రతి అవసరాన్ని తీర్చును. కామెంట్ చేయాలి, మీరు మీ మనసులో చెప్పాలి, యేసయ్య నా ప్రతి అవసరాన్ని తీరుస్తాడు అని. తప్పకుండా దేవుడు నీ ప్రతి అవసరాన్ని తీర్చును గాక. రహస్య స్థలంలో దాచబడిన నిధులను, అలాగే రహస్య స్థలంలో దాగి ఉన్న ధనమును, అంధకారంలో దాచబడిన నిధులు, అలాగే రహస్య స్థలంలో ఉన్న ధనమును దేవుడు నీకు అనుగ్రహించును గాక. నువ్వు అడగక మునిపే నీ అక్కరేంటో ఎరిగిన దేవుడు నీ అక్కరలను తీర్చును గాక. నీ కొరకు ఒక చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, యొక్క వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవించిన నీ కుమార్తెను లేదా నీ కుమారుడికి ఏదైతే అవసరం ఉందో ఆ అవసరాలను తీర్చండి. ఆ నిధులను, ఆ రహస్య ధనమును నీ బిడ్డకు అనుగ్రహించండి. ఒక వారం, 10 రోజుల్లో, ఒక నెల రోజుల్లోపు నీ బిడ్డలకు కావలసిన ప్రతి ఈవిని అనుగ్రహించండి. ఎంత అడిగితే అంత నీ బిడ్డలకు దయచేయండి. కన్నీటితో, వేదనతో, అవసరం కొలది నీ బిడ్డలు ఏదైతే అడుగుతున్నారో అవసరాలను మీరు తీర్చండి. సప్లై చేయండి ప్రభా. ఒక సప్లయర్గా నీ బిడ్డల పట్ల నిలబడి సప్లై చేయమని, మా పాపాల అతిక్రమాలు క్షమించమని, నీ కుమార్తె కుటుంబాన్ని దీవించి, నీ కుమారుడు కుటుంబాన్ని దీవించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. కామెంట్ చేయండి, యేసయ్య నా ప్రతి అవసరమును తీర్చును అని. మరి ఈ యొక్క వాక్యాన్ని మీరు విన్నారు. నా పేరు కిషోర్ కుమార్, విజయవాడ. యవన కాలంలో దేవుని యొక్క పరిచర్యను చేస్తున్నాను. ఇది నా నెంబర్, కనబడుతున్న నెంబర్ 9908937164. ఈ నెంబర్కి మీకు ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నట్లయితే తెలియపరచండి. ఈ యొక్క వాక్యాన్ని విన్నారు, ప్రార్థనలో మీరు ఆశీర్వదింపబడ్డారు, దేవుడు నీకు మేలు చేసినట్లయితే, అలాగనే ఒకవేళ దేవుడు నాకు మేలు చేయాలని మీరు ఆశపడినట్లయితే, మీకు మేలు చేయాలని మీరు ఆశీర్పడినట్లయితే, నడిపిస్తున్న ఈ చిన్నపాటి పరిచర్యకి మీ వంతుగా సహకరించండి. ఈ నెంబర్కి ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ఉంటుంది. మీ కానుకలు, విరాళాలను పంపించండి. తప్పకుండా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదిస్తాడు. ప్రభువు మీకు సహాయం చేయను గాక. గాడ్ బ్లెస్.